తెలంగాణలో మరోసారి మద్యం ధరల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ధరల నిర్ణయ కమిటీ అధికారులు, తయారు సంస్థలు, అసోసియేషన్ ప్రతినిధులతో ఇప్పటికే 10 సార్లు సమావేశం జరిపింది. ఈ నెల 17న జరగబోయే సమావేశంలో ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మద్యం, బీర్ల ధరలను 10% నుంచి 20% వరకు పెంచే ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు లిక్కర్ బాటిళ్ల సైజుల్లోనూ మార్పులు చేయాలని కంపెనీలు కోరుతున్నట్లు సమాచారం. కొత్తగా 150 ml బాటిళ్లను మార్కెట్లోకి తెచ్చే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ధరల్ని పెంచడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుంది. దీంతో ప్రభుత్వం కూడా మద్యం ధరల్ని పెంచేందుకు అంగీకారం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరలు కనుక పెరిగితే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, తెలంగాణలో మరోసారి మద్యం ధరలు పెంపు అనే వార్త మందు బాబులకు ఇది షాక్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి గడిచిన 15 రోజుల ముందే మద్యం ధరలు పెంచాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా తయారీదారులు కావచ్చు, లేదంటే బెవరేజ్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒత్తిడి మేరకు ఇప్పటికే 10 సార్లు సమావేశమైంది. ఆ ప్రతినిధులతో సమావేశం సంబంధించిన అవుట్కమ్ ఈ నెల 17వ తేదీ నాడు వచ్చే అవకాశం ఉంది. 17వ తేదీ నాడు శుక్రవారం మరొకసారి ఫైనల్ గా కూర్చున్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎంత పెరుగుతుంది ఏంటనేది మాత్రం చాలా మనకు ఆ రోజుకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారం 10 నుంచి 15% మేర ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచన ఉంది. అయితే బీర్ల ధరలు పెంచాలా వద్దా అనే ఆలోచన ఉంది. ఎందుకంటే గతంలో ఫిబ్రవరిలో పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక మళ్లీ పెంచడం ద్వారా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా అనుకున్నారు. ఒకవేళ పెంచాల్సి వస్తే బీర్లది కొద్ది మేర పెంచే అవకాశం కనిపిస్తుంది. మద్యం ధరలు మాత్రం ఖచ్చితంగా పెంచాలన్నటువంటి ఆలోచన ఉంది. దానికి సంబంధించి ఒక్కొక్క లీటర్ ధర అంటే ఒక ఫుల్ బాటిల్ ధరలు దాదాపు 50 నుంచి 120 రూపాయల దాకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రీమియం, మిడిల్ క్లాస్ వాళ్ళు తాగే బ్రాండ్ కావచ్చు, లేదంటే కింది సైజ్ కావచ్చు, దీన్ని బట్టి 50 నుంచి 150 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంటుంది. అది ఫైనల్ గా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర ఖజానాకు దీని ద్వారా భారీగా అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా నెలకు 200 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల దాకా అదనంగా ఆదాయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే యావరేజ్ గా 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల దాకా సంవత్సరానికి ఇది ఆదాయ వనరుగా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం మద్యం ధరలు పెంచొద్దని చాలా సార్లు కూడా ఉంది. బెల్ట్ షాపులను తీసేయాలి, మద్యం ధరలు డిమాండ్ తో ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా చాలా సార్లు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ రాష్ట్ర ఖజానాలో అత్యధిక శాతం వసూలయ్యేది ఎక్సైజ్ శాఖ నుంచే వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వదులుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక ఒకవేళ గణనీయంగా కనుక పెంచితే ఇప్పుడున్నటువంటి రేట్ల కనుక ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఇప్పటికే మద్యం ధరలు కొంచెం పెరిగి ఉన్నాయి. కనుక మరింత కనుక పెంచితే అది ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణలో మద్యం కొనుక్కుంటా పక్కన ఉన్నటువంటి బార్డర్ లోకి వెళ్లి అటు కర్ణాటక కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కి దగ్గర ఉన్నటువంటి ఏరియాలకు తమిళనాడు వెళ్లి అక్కడి నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విదేశాలకు కానీ లేదా పక్కన గోవా కావచ్చు ఇట్లాంటి టూర్లకు వెళ్ళినప్పుడు తక్కువ ధరలు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది యువత కావచ్చు, మీడియా వాళ్ళు. కానీ ఇప్పుడు మరింత పెరిగితే దాని ఇంపాక్ట్ పక్క రాష్ట్రాలను తెచ్చుకునే అవకాశం ఉంటుందనేటువంటి భావన కాబట్టి కొద్ది మేర పెంచాలన్నటువంటి ప్రతిపాదన అయితే వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైతే కూడా హై అండ్ క్లాస్ బ్రాండ్లపై 120 నుంచి 150 రూపాయల దాకా, మిడిల్ వాటికైతే 70 రూపాయల నుంచి 100, 120 రూపాయల లోపు పెంచాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. 15 నుంచి 20-25% దాకా పెరగాలన్నటువంటి ఆలోచన అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీని మీద ఒక కమిటీ కూడా వేశారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ కుమార్ జైస్వాల్ చైర్మన్ గా ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ సునీల్ శర్మ, చార్టర్డ్ అకౌంట్ నవీన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. దీని మీద చాలా కాలంగా డిమాండ్ వస్తుంది. అంటే ముడి సరుకుల ధరలు పెరగడం, రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో దీన్ని రేట్లు పెంచాలి, లిక్కర్ ధరలు పెంచాల్సిన అవసరం ఉందన్నటువంటి డిమాండ్ అయితే వస్తుంది. ఈ వాయిదా వేస్తూ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ గా ఈ నెల 17వ తారీఖు నాడు కూర్చొని దీన్ని ఫైనల్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,620 వైన్ షాపులు ఉన్నాయి. మద్యం ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి భారీగా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మేరకు ఎంత పెంచాలి ఏంటి అనే దాని మీద ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కమిటీ ఇచ్చేటువంటి సూచనలు
వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ వీటన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అయితే ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటికే 90 ml బయట ఉన్నాయి చిన్న సైజు, దాంట్లో తర్వాత క్వార్టర్ సైజు, హాఫ్ సైజు, ఫుల్ బాటిల్ ఈ రకంగా 2 లీటర్ల క్వాంటిటీతో ఇప్పటికే మద్యం బాటిల్స్ అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కొత్తగా 150 ml బాటిల్ కూడా మార్కెట్ లోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. 90 ml సరిపోని వాళ్ళు, క్వార్టర్ దాకా తాగలేని వాళ్లకు ఇది 150 ml అనేది కొంతవరకు సేఫ్ ఉంటుంది, తక్కువ ధర కొనుక్కునే అవకాశం ఉన్నటువంటి ఆలోచనతో ఫీడ్బ్యాక్ వచ్చిన నేపథ్యంలో దాన్ని తయారు చేసేందుకు, దాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏది తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలకు మాత్రం, ముఖ్యంగా మధుబాబులకు మాత్రం వారి జేబులకు చిల్లు పడడం ఖాయంగా కనిపిస్తుంది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 2.5 నుంచి 3,000 కోట్ల రూపాయల దాకా అదనంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా అది ఇబ్బందిగా మారే అవకాశం అయితే ఉంది. బట్ పెంచడం మాత్రం ఖరారు అయినటువంటి నేపథ్యంలో ఎంత పెంచాలన్న దాని మీదనే ఫైనల్ నిర్ణయం 17వ తారీఖు చేసినటువంటి జూపల్లి కృష్ణారావు మంత్రి, అదేవిధంగా అధికారులు, చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వం అంతా డిసైడ్ అయిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే అసోసియేషన్ సభ్యులు కానీ, బెవరేజ్ కార్పొరేషన్ కానీ, కమిటీ కానీ వీళ్ళందరూ ఇప్పటికే డిసైడ్ చేస్తున్నారు. 10 నుంచి 15% అయితే పక్కా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బీట్ ధరల్లో మార్పు ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ నరేందర్.